అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలను వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథలో కొండగాడు అనే చక్కని చందమామ కథ నుండి విందాం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు మగధ దేశంలోని ఒక గ్రామంలో మాగుడు అనే ఒక క్షత్రియ కుమారుడిగా జన్మించాడు. ఆ గ్రామంలో 30 గడపలుండేవి. గ్రామ వ్యవహారాలు చర్చించడానికి 30 ఏళ్ల మగవాళ్ళు రచ్చపట్టులో సమావేశమవుతూ ఉండేవారు. ఈ గ్రామస్తులు నీతి నియమాలు లేని వాళ్ళు, దొంగతనాలు, హత్యలు మొదలైనవి చేసి లంచాలతో గ్రామాధికారుల నోర్లు మూస్తూ ఉండేవాళ్ళు. ఈ రచ్చపట్టుల ఆలనా పాలన లేదు, చెత్తా చెదారము ఉండేది. ఇది చూసి మాగుడు తన కోసమని కొద్ది మేర శుభ్రం చేసుకున్నాడు. కానీ ఆ ప్రదేశాన్ని మిగిలిన వారిలో ఎవరో కాజేసి స్వంతం చేసుకున్నారు. మాగుడు మరొక జాగా శుభ్రం చేసుకున్నాడు. దాన్ని కూడా ఇంకెవరో ఆక్రమించుకున్నారు. ఈ విధముగా మాగుడు ఓపికతో రచ్చపట్ట అంతా శుభ్రం చేశాడు. ఆ తరువాత అక్కడ నీడగా ఉండేటందుకు ఒక పందిరి వేశాడు. ఇందువల్ల గ్రామస్తులందరికీ చాలా సుఖంగా ఉండేది. మాగుడి ప్రవర్తన 30 ఏళ్ల మగవారిని ఆకర్షించింది. వారంతా అతని నాయకత్వం ఆమోదించి గ్రామ సేవలో నిమగ్నులయ్యారు. అందరూ కలిసి సమావేశాల కోసం ఒక పెద్ద మందిరం నిర్మించి తాగేటందుకు నీరు కూడా ఏర్పాటు చేశారు. అది మొదలు వారు మాగుడి వద్ద పంచశీలాలు నేర్చుకుని సత్వర్తులై మెలగసాగారు. వారు రోజు రహదారులు చదును చేసేవారు. వచ్చేపోయే రథాలకు అడ్డంగా ఉండే చెట్ల కొమ్మలు నరికేవారు, గుంటలు పూడ్చేవారు, చెరువులు తవ్వేవారు, తేమ ప్రదేశాలు మధ్యగా నడిచేందుకు ఎత్తుగా కట్టడాలు వేసేవారు. వారికి మాగుడు మార్గదర్శి నాయకుడు అయ్యాడు. ఆ ఊరికి ఒక గ్రామాధికారి ఉన్నాడు. ఊళ్ళో ఉండే యువకులు తాగుబోతులుగా, జూదరులుగా, హంతకులుగా, నీతిమాలి ప్రవర్తించుచూ ఉన్న కాలంలో ఈ అధికారి సందు దొరికినప్పుడల్లా లంచాలు లాగి, లంచాలు ఇవ్వని వారికి జరిమానాలు వేసి పుష్కలంగా సంపాదించాడు. కానీ ఊరు కుర్రాళ్లకు మాగుడు నాయకుడై వారు సన్మార్గం అవలంబించిన నాటి నుంచి గ్రామాధికారి సంపాదన సన్నగిల్లింది. అందుచేత అధికారి రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, మా గ్రామంలో అరాజకం బలిసిపోయింది. మాగుడనేవాడి ప్రభావం చేత ఊళ్ళో ఉన్న యువకులందరూ అస్తమానము కర్రలు, గండ్రగొడ్డళ్ళు, పగుళ్ళు పట్టుకు తిరుగుతున్నారు. ఏ రహదారి మీద చూసినా వీళ్ళ మూలంగా ప్రజలకు చెప్పరాని ఉపద్రవం వచ్చి పడింది. ఏలిన వారికి విన్నవించడం నా విధి, పైన తమ చిత్తం అని ఫిర్యాదు చేశాడు. విషయం ఏమిటో తెలుసుకుని గ్రామాధికారి చెప్పింది నిజమైతే గ్రామస్తులందరినీ బంధించి తెమ్మని రాజు గ్రామాధికారి వెంట తగిన మంది సైనిక భటులను పంపాడు. వారు గ్రామంలోకి రాకముందే మాగుడు అతని అనుచరులు వారికి రహదారిపై కనిపించారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ కర్రో, పగులో, గొడ్డలో ఉన్నది. మారు మాట లేకుండగా సైనిక భటులు వారందరినీ పట్టుకుని పెడరెక్కలు విరిచికట్టి రాజుగారి ఎదుట హాజరు పెట్టారు. రాజు వాళ్ళను వాళ్ళ చేతుల్లో గల ఆయుధాలను చూసి వాటిని వాళ్ళు గ్రామ సేవకులకు వినియోగిస్తున్నారని గ్రహించలేక గ్రామాధికారి చేసిన ఫిర్యాదు రుజువైనట్టే ఎంచాడు. అందుచేత ఆయన వారిని విచారించకుండానే ఏనుగు పాదాల కింద ఈ దుర్మార్గులను తొక్కించి చంపించండి అని ఉత్తర్వు జారీ చేశాడు. మాగుణ్ణి అతని అనుచరులను తొక్కించడానికి గాను పట్టటపు ఏనుగను ఆయత్తం చేసి తెచ్చారు. అది వారికి కొంత దూరంలో వచ్చి ఆగి బెదిరిన దానిలాగా వెనక్కు తిరిగి పారిపోయింది. మరొక ఏనుగును తెచ్చారు. అది అలాగే పారిపోయింది. ఈ వార్త రాజుకు అందింది. మూఢుడైన ఆ రాజు వాళ్ళ శరీరాల మీద తాయెత్తులు, రక్షరేఖలు ఉండి ఉంటాయి. అందుకే ఏనుగులు వాళ్ళని సమీపించలేకపోయాయి. వాళ్ళని పరీక్షించి అటువంటి ఏవైనా ఉంటే విప్పి అవతల పరేసి మళ్ళీ ఏనుగులను పంపండి అని భటులను ఆజ్ఞాపించాడు. కానీ ఎవరి వంటి మీద కూడా ఒక చిన్న తాయెత్తు కూడా లేదు. ఈ సంగతి విని రాజు, ముద్దాయిలను నా వద్దకు పంపండి అన్నాడు.
మాగుడు మొదలుగా గల 30 మందిని రాజు ఎదుట హాజరయ్యారు. ఏనుగులు మిమ్మల్ని తొక్కడానికి ఎందుకు భయపడ్డాయి? మీరేదో మంత్రాలు చదువుతూ ఉండి ఉంటారు, నిజమేనా? మీకేమైనా మంత్రాలు వచ్చినా అని రాజు వారిని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు మాగుడు ఈ విధముగా సమాధానం చెప్పాడు. మీరన్నది నిజమే మహారాజా. మా దగ్గర గొప్ప మంత్రం ఉన్నది. దాన్ని మించిన మంత్రం ప్రపంచంలో మరి లేదు. ఏమిటా మంత్రం అని రాజు ఆత్రంగా అడిగాడు. మాలో ఒక్కరు కూడా జీవహింస చెయ్యరు. ఒకరిని వస్తూ ఒకరు తీసుకోరు. తప్పుడు ప్రవర్తనకు లొంగరు. అబద్ధాలు ఆడరు. మేమెవరము మొత్తు కలిగించే పదార్థాలు తాగము. మేము జీవులను ప్రేమిస్తాము. భూతదయ ఆచరిస్తాము. మేము దానాలు చేస్తాము. దారులు బాగు చేస్తాము. చెరువులు తవ్వుతాము. సత్రాలు కడతాము. ఇదే మా దగ్గర ఉండే మంత్రం. ఇదే మా బలం అన్నాడు మాగుడు. ఇది విని రాజు నివ్వెరపోయి, ఇదేమిటి, మీరు దారులు కాస్తారని, మీ దగ్గర ఉండే ఆయుధాలతో ప్రజలను భయపెట్టి డబ్బు దోచుకుంటారని విన్నానే, అవేమీ నిజం కాదా అన్నాడు. మీరు ఇతరులు చెప్పినది విని నమ్మారు కానీ నిజ నిజాలు విచారించలేదు అన్నాడు మాగుడు. మీరు పగులతో గొడ్డలతో మా భటులకు దొరికారు. అందుచేత విచారించడం అవసరమని అనిపించింది అన్నాడు. రాజు మరింత ఆశ్చర్యపోతూను అని, మేము వినియోగించే సాధనాలు, రహదారులు, పక్కన ఉండే చెట్ల కొమ్మలు, దారికి అడ్డంగా ఉండే గొడ్డలతో నరుకుతాం. చెరువులు తవ్వటానికి, దారులు వేయటానికి, సత్రాలు కట్టడానికి అవసరమైన పరికరాలు మా వెంట ఎప్పుడూ ఉంటాయి అన్నాడు మాగుడు. ఇంత అయ్యాక రాజువారిని గురించి సరైన వివరణ జరిపి నిజం తెలుసుకున్నాడు. గ్రామాధికారి చేసిన ఆరోపణ అబద్ధమని రుజువైనది. అధికారి ఎన్నో ఏళ్లుగా లంచాలు పట్టి సంపాదించిన సొత్తును అంతటిని రాజు ఈ యువకుల పరం చేస్తూ, ఇక నుంచి మీ గ్రామాన్ని మీరే ఏలుకోండి, నేను వేరే అధికారిని నియమించను అన్నాడు. వారిని తొక్కించడానికి తెప్పించిన పట్టట పేనుగ కూడా ఆయన గ్రామస్తులకు కానుగ్గా ఇచ్చి పంపించేశాడు. ఇప్పుడు వింత మందహాసం అనే మరో చక్కని చందమామ కథను విందాం. పంతం విడవని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవములో ఉన్న బేతాళుడు గట్టిగా నవ్వి, వెర్రి రాజా, ఎక్కడైనా రాజులు తమ ఆపదలను తప్పుకోవడానికి ఇతరులను బలి చేస్తారు కానీ ఇతరుల కోసం బాధపడరు. చంద్రావలోకుడు సంగతి వినలేదా? ఈ కథ చెబుతాను విను అంటూ ఈ విధముగా కథ ప్రారంభించాడు. పూర్వం చిత్రకూటాన్ని చంద్రావలోకుడనే రాజు పరిపాలించాడు. అతడు ప్రజల ఆదరాన్ని ఎంతగానో సంపాదించుకుని అందరినీ స్నేహితుల్లాగా చూసుకుంటూ సుఖంగా కాలం గడుపుతూ వచ్చాడు. అయితే అతనికి ఒక్కటే కొరత. ఏమిటదంటే అన్ని విధాలా తనకు అనుకూలమైన కన్య దొరకక అతను పెళ్ళాడలేదు. అయితే తనకు భార్య లేదన్న సంగతి కలిగినప్పుడల్లా చంద్రావలోకుడు వేటకు బయలుదేరి వేట ఉత్సాహంలో తన విచారాన్ని మరిచిపోతూ ఉండేవాడు. ఒకసారి ఇదే విధముగా రాజు వేటకు బయలుదేరి కనపడిన దృష్టమృగాలనల్లా వేటాడుతూ కీకారణ్యం మధ్యకు గుర్రాన్ని పరిగెత్తించాడు. ఆ విధంగా ఆయన అరణ్యం వెంబడి పోగా ఒక వనం వచ్చింది. మరికొంత దూరాన్న ఒక కొలను కనిపించింది. చంద్రావలోకుడు అక్కడ గుర్రం దిగి దాహం తీర్చుకుని ఒక చెట్టు నీడను విశ్రాంతి తీసుకోసాగాడు. ఇంతలో వనంలో నుంచి కొలనుకేసి ఒక అపూర్వ సౌందర్యవతి అయిన మునికన్య స్నానం చేసే ఉద్దేశంతో వచ్చింది. ఆమెను చూడగానే రాజుకు పరమానందమైంది. ఆమె తనకు అన్ని విధాలా తగిన భార్య అవుతుందని అనుకున్నాడు. కానీ ఇంతలోనే అమ్మాయి రాజును చూసి సిగ్గుపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. రాజు ఆమె వెనకాలే బయలుదేరి ఒక ఆశ్రమం చేరాడు. అది ఒక ముని ఆశ్రమం. రాజు చూసిన కన్య ఆ ముని పెంపుడు కుమార్తె. ఆమె పేరు ఇందీవర ప్రభ. రాజు మహాముని దర్శనం చేసుకుని తాను వేటకై వచ్చిన సంగతి తెలియచెప్పాడు. అది విని ముని, నాయనా, నిష్కారణంగా నీ శక్తిని వేటకై ఎందుకు ధారపోస్తావు? నీ రాజ్యం చూసుకో, సత్కర్మలు చేయి అని హితవు చెప్పాడు. అప్పుడు చంద్రావలోకుడు, స్వామి, నేను ఇంకా గృహస్థుడను కాను, నాకు తగిన కన్య దొరకలేదు. మీ ఆశ్రమంలో ఇంతకు ముందే
ఇందీవప్రభను చూశాను. మీరు అనుగ్రహించి ఆమెను నాకిచ్చి పెళ్లి చేసినట్టయితే ఈ వేటమాని సుఖంగా రాజ్యం చూసుకుంటాను అన్నాడు. ముని ఇందీవరప్రభు ఉద్దేశం కూడా తెలుసుకున్న మీదట వారిద్దరికీ తానే వివాహం చేశాడు. వివాహం కాగానే రాజు తన భార్యతో సహా రాజధానికి ప్రయాణమైనాడు. వారు గుర్రం మీద కొంత దూరం వచ్చేసరికి పొద్దు కూకింది. ఆ రాత్రి విశ్రమించడానికి వారికి ఒక రావి చెట్టు, దానికింత తివాసీలాంటి పచ్చిక ప్రదేశము, పక్కనే చక్కని తామరకొలను కనిపించాయి. ఇద్దరూ కొలంలో నీరు తాగి చెట్టు కింద పడుకుని నిద్రపోయారు. తెల్లవారే వేళకు భయంకరమైన అరుపులు విని ఇద్దరూ తుళ్ళిపడి లేచారు. వారి సమీపంలోనే బ్రహ్మరాక్షసుడు ఒకడు నిలబడి, ఓరి దురంధర, నేనెవరో ఎరుగుదువా? నా పేరు జ్వాలాముఖుడు. నన్ను చూసి దేవతలే భయపడతారు. ఇది నా రావి చెట్టు. నేను బయటకు వెళ్ళిన సమయంలో నా అనుజ్ఞ లేకుండా ఈ చెట్టు కింద పడుకున్నావా? నేనేం చేస్తానో చూడు అని రాజుపై హూంకరించాడు. అయ్యా, తెలియక అపరాధం చేశాను, నన్ను క్షమించు. జరిగిన తప్పుకు ఏదన్నా ప్రాయశ్చిత్తం ఉంటే చేస్తాను అన్నాడు చంద్రావలోకుడు. అయితే 7 రోజుల్లోగా నాకు 7 ఏళ్ల కుర్రవాణ్ణి తెచ్చి బలిపెట్టు. ఈ బలికి కుర్రవాడు బుద్ధిపూర్వకంగా ఒప్పుకోవాలి. వాడి శిరస్సు నీ చేతితోనే తెగవేయాలి. ఆ సమయంలో వాడి తల్లిదండ్రులే స్వయంగా వాడి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకోవాలి. దీనికి ఏమాత్రం భిన్నంగా జరిగినా నేను ఒప్పను. నీ ప్రాణం తీసి తీరుతాను, తెలిసిందా అన్నాడు జ్వాలాముఖుడు. గత్యంతరం లేక రాజు రాక్షసుడును కోరిన ప్రకారం బలి ఇవ్వటానికి సమ్మతించి భార్యతో సహా గుర్రం మీద బయలుదేరి తన పరివారాన్ని కలుసుకుని చిత్రకూటానికి తిరిగి వెళ్ళాడు. రాజు పెళ్ళాడాడన్న వార్త విని సంతోషించిన మంత్రులు జ్వాలాముఖుడు వృత్తాంతం విని విచారంలో మునిగిపోయారు. అప్పుడు సుమతి అనే పెద్ద మంత్రి, మహారాజా, మీరు చింతించకండి. బలయేటం అయ్యేందుకు తగిన కుర్రవాణ్ణి నేను ఏదో విధంగా సంపాదిస్తాను అన్నాడు. వెంటనే ఆయన శిల్పులను పిలిపించి 7 ఏళ్ల కుర్రవాడి ప్రమాణంలో ఒక బంగారు పోత విగ్రహం తయారు చేయమని ఆజ్ఞాపించాడు. ఆ విగ్రహం వెంటనే సిద్ధమైనది. తరువాత మంత్రి దాన్ని ఒక బండిలో పెట్టించి కొందరు భటులతో ఈ విధముగా చెప్పాడు. మీరు ఈ విగ్రహాన్ని ఊరూరు తిప్పుతూ చాటింపు వేయండి. 7 ఏళ్ల కుర్రవాడు ఎవడైనా సరే బుద్ధిపూర్వకంగా బ్రహ్మరాక్షసుకు బలి కావాలి. వాడిని బలి ఇచ్చేటప్పుడు వాడి తల్లిదండ్రులు వాడి కాళ్ళు చేతులు పట్టుకోవాలి. ఇందుకు సమ్మతించిన వారికి బంగారు పోత విగ్రహం బహుమానంగా ఇవ్వబడుతుందని చాటించండి. రాజభటులు ఆ ప్రకారమే చాటింపు చేస్తూ విగ్రహాన్ని ఊళ్ళ వెంట తిప్పసాగారు. ఒక అగ్రహారంలో ఒక 7 ఏళ్ల బ్రాహ్మణ బాలుడు ఈ చాటింపు విని, అయ్యా, నేను రాక్షసుడికి బలి అవుతాను, నా తల్లిదండ్రులను కూడా ఒప్పిస్తాను, మా ఇంటికి రండి అని రాజభటులను కోరి తన వెంట తీసుకుపోయాడు. వాడు తన నిశ్చయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బలికి ఒప్పుకోమన్నాడు. మొదట వాళ్ళిద్దరూ సుతారము ఒప్పలేదు. అప్పుడు వాడు ఏమన్నాడంటే, అమ్మా నాన్న, మనం ఘోరమైన దారిద్ర్యం అనుభవిస్తున్నాం. నా వల్ల మీకు కలుగుతున్న ఆనందం ఏమైనా ఉందా? నేను ఈవేళ కాకపోతే రేపైనా పోయేవాణ్ణే. ముందు దారిద్ర్యం వదిలించుకోండి, తర్వాత ఇంకా కొడుకులను కని వాళ్ళని చూసి ఆనందించవచ్చు. ఇటువంటి అవకాశం మళ్ళీ దొరకదు అని బోధించాడు. చాలాసేపు కొడుకు ఈ విధముగా బోధించిన మీదట తల్లిదండ్రులు సమ్మతించారు. రాజభటులు బంగారు విగ్రహాన్ని కుర్రవాడి తల్లిదండ్రులకు ఇచ్చి వారిని కుర్రవాడిని బండిలో ఎక్కించుకుని రాజు వద్దకు వెళ్ళారు. రాజు ఆ కుర్రవాడిని వాడి తల్లిదండ్రులు వెంటబెట్టుకుని జ్వాలాముఖుడు ఉండే రావి చెట్టు వద్దకు వెళ్ళి కేక పెట్టాడు. బ్రహ్మరాక్షసుడు వచ్చాడు. అయ్యా, నీవు కోరిన గడువులో బలి తెచ్చాను అన్నాడు రాజు. అలాగా, అయితే వాడి తల నరుకు అన్నాడు బ్రహ్మరాక్షసి. కుర్రవాడి తల్లిదండ్రులు వాడి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకున్నారు. వాడి తల నరకడానికి రాజు కత్తి ఎత్తాడు. ఆ సమయంలో ఆ కుర్రవాడు నవ్వాడు. వెంటనే బ్రహ్మరాక్షసి కుర్రవాణి ఎత్తుకుని ముద్దాడి ఇంటికి తిరిగిపో బాబు అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, చావునున్న సమయంలో ఆ కుర్రవాడు ఎందుకు నవ్వాడు? బ్రహ్మరాక్షసి ఆ కుర్రవాడిని బలి తీసుకోక ఎందుకు విడిచిపుచ్చాడు? సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు.
చిన్నపిల్లలకు భయం కలిగినప్పుడు తల్లిదండ్రులు ఆదుకుని భయం పోగొడతారు. ఏ పరిస్థితుల్లోనైనా మనుషులకు రాక్షసుడు రాజు కూడా కాపాడలేని పరిస్థితిలో ఏ అమానుష శక్తి అయినా వచ్చి కాపాడాలి. ఈ కుర్రవాడు ఆపదలో ఉన్నాడు. ఈ ఆపద నుంచి అతన్ని తల్లిదండ్రులు రక్షించరు. వాళ్ళు అతని కాళ్ళు చేతులు పట్టుకుని బలికి సాయపడుతున్నారు. రాజు రక్షించడు. ఎందుచేతనంటే బలి ఇస్తున్నవాడు రాజే. సమీపంలో బ్రహ్మరాక్షస రూపంలో ఒక అమానుష శక్తి ఉన్నది, కానీ అది రక్షించదు. ఎందుకంటే బలిపుచ్చుకు ఉన్నది అదే. ఈ విధముగా తనకు 3 రక్షకుల్లో ఒకటి లేకుండా పోయినందుకు కుర్రవాడు నవ్వాడు. ఆ నవ్వు ఆంతర్యం గ్రహించి బ్రహ్మరాక్షసి ఆ కుర్రాడి ప్రాణాన్ని కాపాడాడు అన్నాడు విక్రమార్కుడు. ఈ విధముగా రాజుకు తిరిగి మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా తిరిగి మళ్ళీ వెళ్ళి చెట్టు ఎక్కేశాడు. ఇప్పుడు బందిపోటు అనే మరో చక్కని చందమామ కథను విందాం. పర్షియాలోని నిషాపూర్ నగరంలో షమ్స్ అనే యువకుడుండేవాడు. అతనికి దూరదేశాలు పోయి ధనార్జన చేయాలనే ఉద్దేశం కలిగింది. అతను ఒక బిడారు వెంట ప్రయాణమైనాడు. బిడారు కొంతకాలం ప్రయాణించి ఒక ఎడారి ప్రవేశించింది. షమ్స్ బిడారు ప్రయాణమెరగనివాడు. అందుచేత ఒకనాటి సాయంకాలం అతను మజిలీలో భోజనం చేసి చిన్న కునుకు తీశాడు. అతను నిద్ర మేలుకునేసరికి మర్నాడు తెల్లవారింది. ఈ లోపుగా బిడారు చాలా దూరం వెళ్ళిపోయింది. ఒంటరిగాడైపోయిన షమ్స్కు ఏం చేయాలో తెలియలేదు. అతను దారి తెన్ను తిండి నీళ్లు లేకుండగా ఒక్క మనిషిని చూడకుండగా ఆ రోజల్లా ప్రయాణం చేశాడు. మరునాడు అతనికి అంత దూరాన్న ఎవడో తన కేసు వస్తూ కనిపించాడు. దురదృష్టవశాత్తు ఆ వచ్చేవాడు ఎడారిలో ఉండే గజదొంగలో ఒకడు. గొప్ప సాహసి, దయాదాక్షిణ్యాలు లేనివాడు. వాడు షమ్స్ మీద పడి అతని చేతులు కట్టి అతని ఇసుకలో ఈడ్చుకుంటూ తన గుర్రం మీద బయలుదేరాడు. ఇంతలో ఒక జలాశయం వచ్చింది. గజదొంగ గుర్రం దిగి తన కత్తిని పక్కన పెట్టి దాహం తాగడానికి కూర్చున్నాడు. షమ్స్ ఎలాగూ ప్రాణాలపై ఆశ వదులుకుని ఉండడం చేత కట్టి ఉన్న చేతులతోనే కత్తి తీసుకుని గజదొంగను డొక్కలో పొడిచాడు. గజదొంగ అక్కడే ప్రాణాలు విడిచాడు. తర్వాత షమ్స్ ఆ కత్తితోనే తన చేతికట్లు తెగకోసి చచ్చిపోయిన దొంగ యొక్క గుర్రం ఎక్కి ఇంకా ఎన్ని కష్టాలను ఎదుర్కోవాలో అని భయపడుతూ బయలుదేరాడు. అయితే అతనికి ఎడారిలో దారి తెలియలేదు కనుక గుర్రం కల్లాయి వదిలి గుర్రాన్ని దానికి ఇష్టం వచ్చిన వేపుగా పోనిచ్చాడు. అది వెళ్ళి కొన్ని గుడారాల మధ్యకు చేరుకున్నది. అది బందిపోటు దొంగల శిబిరం. ఆ బందిపోటు దొంగలకు నాయకుడు షమ్స్ చేత చంపబడిన వాడే. బందిపోటు దొంగలు దూరాన గుర్రాన్ని చూసి తమ నాయకుడే వస్తున్నాడు అనుకున్నారు. కానీ తమ ఉద్దేశం పొరపాటని తెలియగానే దొంగలందరూ షమ్స్ను చుట్టుముట్టి ఏం జరిగింది, నాయకుడెక్కడ, ఆయన గుర్రం మీద నువ్వెందుకు వచ్చావు, నువ్వెవరు అని అడిగాడు. షమ్స్ తెలివిగలవాడు. అతను యుక్తిగా ఒక కపట నాటకం ఆడాడు. అనలారా, నేనొక ప్రయాణికుణ్ణి. మా బిడారు ఎడారి గుండా పోతుండగా మహాబల పరాక్రమ సంపన్నుడైన మీ నాయకుడు ఒంటరిగా మా పైన పడి ఎంతోమందిని చిత్రవద చేశాడు. అయితే ఆఖరుకు అతన్ని అనేక వందల మంది చుట్టుముట్టి పట్టుకున్నారు. మాలో కొంతమంది అతని శౌర్య పరాక్రమాలకు ముచ్చటపడి అతన్ని వదిలివేయవలసిందిగా వేడుకున్నాం. బిడారు నాయకుడు మా మాటలకు కొంచెం మెత్తబడ్డాడు. కానీ చచ్చిపోయిన వారి బంధువులు అతన్ని చంపి తీరాలని, అతను చేసిన హత్యలకు ప్రతీకారం జరిగి తీరాలని పట్టుబట్టారు. దానిపై మేము మీకు ప్రతీకారం జరగాలంటే హత్యలకు పరిహారం డబ్బు పుచ్చుకోండి, అంతేకాని అంత పరాక్రమవంతుణ్ణి చంపేయవద్దు అన్నాం. దీనికి వారు అంగీకరించి 10,000 దీనారాలు ఇచ్చే షరతు మీద అతను వదిలిపెడతామన్నారు. మీ నాయకుడు అంత డబ్బు తెచ్చి ఇస్తానన్నాడు. కానీ అతను స్వయంగా వెళ్ళటానికి ఎవరూ ఒప్పలేదు. ఇతరులను ఎవరినైనా వెళ్ళమంటే అందరూ తలా ఒక వంక చెప్పారు. కొందరు తాము బడలు ఉన్నామని, మరికొందరు దొంగల శిబిరానికి దారి తెలియదని అన్నారు. కావలిస్తే నా గుర్రం మీద వెళ్ళవచ్చు,
అది నేరుగా మా శిబిరానికి వెళ్తుంది అని మీ నాయకుడు అన్నాడు. అందుకు కూడా ఎవరూ సిద్ధంగా లేకపోవడం చూసి నేను బయలుదేరాను. అతను చెప్పినట్టే గుర్రం నన్ను నేరుగా మీ దగ్గరికి తెచ్చింది అన్నాడు షమ్స్. ఈ కథను నమ్మాలో లేదో దొంగలు తేల్చుకోలేకపోయారు. ఇది చూసి షమ్సు, నా మాటలు మీరు నమ్మనవసరం లేదు. మీరు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే నేను వచ్చిన దారినే పోతాను. కానీ మీ నాయకుడు చచ్చినవాడే అనుకోండి. నా మాటలో మీకు విశ్వాసం ఉంటే నా చేతికి డబ్బు ఇవ్వనవసరం లేకుండా లేదు. మీలో బలాఢ్యులు 10 మంది నా వెంట రండి, మీ నాయకుడిని చూపిస్తాను అన్నాడు. ఆ మాటతో దొంగల అనుమానం తీరింది. వారిలో బలాఢ్యులు 10 మంది గుర్రాలెక్కి 10 సంచుల్లోనూ 10,000 దీనారాలు నించుకుని షమ్స్ వెంట బయలుదేరారు. ఎంత దూరాన ఉన్న బిడారును కూడా వారు గాలిలో ఎగిరే ధూళిని పట్టి ఎడారి మార్గాలను బట్టి గుర్తించగలరు కనుక గుర్రాల మీద వేగంగా ప్రయాణం చేస్తూ కొద్ది కాలంలోనే బిడారాలను కొలుసుకున్నారు. బిడారు అంత దూరాన ఉండగానే షమ్సు దొంగలతో, మీరు కొంచెం నింపాదిగా రండి, నేను ముందు వెళ్ళి బిడారు నాయకుడితో మీరు డబ్బు తెస్తున్నారని, మిమ్మల్ని పట్టుకోనవసరం లేదని చెబుతాను అన్నాడు. దొంగలు ఒప్పుకున్నారు. షమ్సు బిడారును కలుసుకుని నాయకుడితో జరిగిందంతా చెప్పేశాడు. ఆయన షమ్సు యుక్తికి సంతోషించి దొంగలను దగ్గరికి రానిచ్చాడు. దొంగలు సొమ్ముతో సహా దొరికిపోయారు. బిడారు నాయకుడు వారందరికీ మరణదండన విధించి వారు తెచ్చిన 10,000 దీనారాలు షమ్స్ పుచ్చుకునేటట్టు తీర్పు చెప్పాడు. కానీ షమ్సు ఆ దొంగలను చంపవద్దని, నాయకుడిని పోగొట్టుకున్న ఆ దొంగలు అంత ప్రమాదం చెయ్యరని అన్నాడు. అతన్ని మరికొందరు ప్రయాణికులు బలపరచడం వల్ల బిడారు నాయకుడు దొంగతనాలు చేయమని దొంగల చేత ప్రమాణాలు చేయించి వారిని విడిచిపుచ్చాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.